వరుస ఫ్లాపులతో రవితేజ కెరియర్ ఎండ్ కార్డు పడ్డట్టేనా భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. ఇక ప్లాట్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ గదే, ఇంట్లో ఇల్లాలు, ట్రిప్ లో ప్రియురాలు కాన్ఫ్లిక్ట్. సినిమాలో సిచువేషనల్ కామెడీ అనేది చాలా వరకు వర్క్ అయింది. డైలాగ్స్ అండ్ వన్ లైనర్స్ టూ గుడ్ ఉంది. డైలాగ్స్ చాలా వరకు సిచువేషనల్ కామెడీ ఎలివేట్ చేస్తాయి. వన్ లైనర్స్ అండ్ పంచెస్ నేచురల్ గా ఫ్లో అవుతాయి. రవితేజ, వెన్నెల కిషోర్, సునీల్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అయితే చాలా బాగా వెళ్ళినాయి. కొంచెం మిక్స్డ్ అనిపించినా కూడా ఎక్కువగా మనం నవ్వుకుంటాం. ఈ సినిమాకు సత్య, వెన్నెల కిషోర్, సునీల్ మూడు పిల్లర్ లాంటి సినిమాలో వీళ్ళ కామెడీ టైమింగ్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువగా వర్క్ అయింది. చాలా వరకు వాళ్ళ కామెడీనే సినిమాని సేవ్ చేసింది. రవితేజ ఆయన కంఫర్ట్ జోన్ లోనే యాక్ట్ చేసిండు, పెద్దగా ఏమనిపించాల. అషికా ఇస్ ఓకే బట్ డింపుల్ హాస్ వేస్టెడ్. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా వినడానికి వినసొంపుగానే ఉన్నాయి. సినిమాలో చాలా పోర్షన్స్ చాలా బాగా వెళ్ళినాయి. ఓ 3-4 సీక్వెన్సెస్ అయితే ఎక్స్ట్రాడినరీ. చాలా వరకు కామెడీ వర్క్ అయినా కూడా సినిమా మొత్తం ఫ్లాట్ గా ఉంటుంది. గిట్లాంటి కథలు ఇప్పటికే మనం చాలా చూడడం వల్ల సినిమాపై ఇంపాక్ట్ బిల్డ్ అవ్వదు. సాంగ్స్ ఓకే ఉన్నా కూడా సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే మనకు సిరాకు తెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఏదో స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సినిమాలో ప్రోగ్రెస్ ఉండకపోవడం, ఫ్లాట్ గా ఉండడం వల్ల మనకు బోర్ అనిపిస్తుంది. ఏ క్యారెక్టర్ మీద కూడా మనకు ప్రాపర్ ఎంపతి బిల్డ్ అవ్వదు. కాన్సెప్ట్ రొటీన్ అయినా కూడా క్యారెక్టర్ రైటింగ్ మీద డైరెక్టర్ ఫోకస్ చేసేది ఉండే. క్యారెక్టర్ రైటింగ్ అనే 2 వీక్ ఉంది సినిమాలో. మొత్తం మీద ఒక లైట్ హార్టెడ్ కామెడీ డ్రామా మూవీ చూసామంటే ఓకే, గానీ మీరు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి పోతే మాత్రం ఈ బల్బెల్